సో మొన్న మనం చూసాం కదా ఖమ్మంలో ప్లస్ విజయవాడలో ఎంత భారీ ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగిందో అట్లాంటి వరదలు పునరావృతం కాకుండా ఉండాలంటే అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మన వరంగల్లోని గొలుసుకట్టు చెరువుల ప్రాధాన్యత, వాటి స్ట్రక్చర్ ఎలా ఉంటుందని మీకు ఈ వీడియోలో చూపిస్తా. ప్లస్ ఇక్కడ నేను ప్రజెంట్ మన కాజీపేటకు దగ్గర ఉన్నట్టు మా ఊరు దగ్గరలో. సో ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 150 కిలోమీటర్ల డిస్టెన్స్కి అంటే గోదావరికి ఇక్కడ నుండి వాటర్ ఎట్లా ఒక చెరువు వెంబడి ఒక చెరువు నీళ్లు పారుకుంటే ఎట్లా పోతుంది అనేది మీకు మామూలుగా ఒక వీడియో చేసి చూపిస్తాను నేను మీకు. అంటే మీకు ఒక మ్యాప్ రూపంలో కూడా చూపిస్తా. ఈ గొలుసుకట్టు చెరువులు అనేది ఇప్పటి నుంచి కాదు, కాకతీయ రాజుల కాలం నుండి, అంటే దాదాపు రుద్రమదేవి కాలం ఉంది కదా, రుద్రమదేవి కాలం నుండి ప్రాచుర్యంలోకి వచ్చినాయి అన్నట్టు. నీటి అవసరాల కోసం నిర్మించిన చెరువులు ఈ గొలుసుకట్టు చెరువులు. ఈ చెరువులు లేకపోతే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది, అదేవిధంగా చెరువులు కబ్జాలు చేస్తే రీసెంట్గా ఎదురైన పరిణామాలు ఏంటి అనేది మనం ఇన్కన్వెన్షన్ దగ్గర మనం లాస్ట్ వీడియోలో మీకు చూపెట్టాను. మీకు ప్రజెంట్ మనం పక్కనే, మా ఊరికి పక్కనే ఒక చెరువు ఉంటుంది అన్నట్టు. సో ఆ చెరువుకు వాటర్ ఎక్కడ నుండి వెళ్తాయి, మళ్ళీ ఆ చెరువు నుండి ఇంకా వేరే చెరువులకు ఎట్లా పోతాయి అనేది ఇప్పుడు మీకు ఈ నుండి ఒక వీడియో మీకు చూపిస్తా. మీకు ఇక దారిలో వెళ్తా ఉంటే చాలా విషయాలు మీతో మాట్లాడుతూ ఉంటా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియో, మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. ఇది ఐలోనికి వెళ్ళే టెంపుల్ అన్నట్టు. ఇక్కడ నుండి ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ వెళ్తే మా ఊర్లో చెరువు ఉంటుంది. ఇక అక్కడ నుండి మీకు చూపించుకుంటూ వెళ్తా ఉంటా అన్ని. ఇందాక ఇక్కడ మనం ఫ్రైడ్ రైస్ తిన్నాం అన్నట్టు. మార్నింగ్ మనం పొలానికి మందు చల్లినాం కదా, బీభత్సంగా ఆకలైంది. అందుకోసమే ఇంటికాడ కర్రీ అయిపోయేసరికి ఇక్కడికి వచ్చి ఫ్రైడ్ రైస్ తిన్నా. ఇక ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఇక్కడికి వచ్చినందుకు ఏంటంటే మనకు ఇక్కడ లొకేషన్ కవర్ అవుతుంది. ఇక్కడ నుండి వాటర్ మా ఊర్లో చెరువులోకి వెళ్తాయి అన్నట్టు. అందుకోసం వీడికి వచ్చిన ఇప్పుడు నేను. సరే ఇక వెళ్ళిపోదాం ఇక్కడ నుండి. ఊర్లో ఇటు స్కూల్ ఉంటుంది. ఇది మా ఊరు పెట్రోల్ పంపు ఫస్ట్ది. ఇంకోటి ఉంది అన్నట్టు మా ఊరు సెంటర్లో కూడా, అక్కడికి వెళ్దాం. ఇదేమో కాజీపేటకి వెళ్ళే దారి అన్నట్టు. మనకు బ్యాక్ సైడ్లో కూనూరు మరియు ఐలోని జాతరకి వెళ్ళే దారి అన్నట్టు. ఇప్పుడు మనం ఇట్లకెళ్ళి వచ్చినాం చూడండి. ఇది మన కెనాల్ మా ఊరిది. ఇటు చూస్తే మా ఊరు అన్నట్టు, అటు డౌన్ ఉంటుంది అన్నట్టు మా ఊరు. సో ఇట్లకెళ్ళి పడ్డ వర్షం నీళ్ళు అన్నీ ఈ కింది నుంచి వెళ్ళి అటు పోతాయి అన్నట్టు, అటు డౌన్ సైడ్. సో ఇట్లకెళ్ళి ఒక వరద వస్తుంది, ఈ పక్క నుండి వరద వస్తుంది. ఈ వాటర్ మొత్తం మా ఊరు సెంటర్లోకి వెళ్ళి ఒక చెరువులోకి పోతాయి అన్నట్టు. అది మీకు ఇప్పుడు చూపిస్తా. సో ఇట్లా ముందుకు వస్తే కనుక మా ఊరు ఎంటర్ అవుతా ఉంటాం అన్నట్టు. ఈ మన వెనకాల ఇప్పుడు కెనాల్ ఉంది కదా, ఆ నుండి ఇటు వచ్చినాం. సో ఈ రైట్ సైడ్ వాటర్ డౌన్లోకి వెళ్ళిపోతాయి. ఇటు డౌన్ ఉన్నాయి కదా, ఈ డౌన్లకు వాటర్ వెళ్ళిపోతాయి అన్నట్టు. ఎందుకంటే ఒకప్పుడు ఇది పెద్ద వాగులాగా ఉండే అన్నట్టు. ఈ రైట్ సైడ్ మా స్కూల్ ఒకప్పుడు, చిన్నప్పుడు నేను స్కూల్ ఇక్కడికి వచ్చేది. సో ఇట్లా వాటర్ ఇట్లా ఫ్లో అవ్వకుంటే ఇట్లా వెళ్ళిపోతుంటాయి అన్నట్టు. చూడండి ఇప్పుడు ఆ మోరి మాత్రం వేసిళ్ళు, ఇట్లా వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ నుండి ఇటు వెళ్ళిపోతాయి వాటర్. ఇటు ఉన్నాయా, ఇటు ఇట్లకి వెళ్ళి వచ్చిన వాటర్ ఏమో ఇటు వెళ్ళిపోతాయి అన్నట్టు. ఇప్పుడు మన ఇల్లు కూడా ఇటే. ఇట్లకి వెళ్ళి ఒక వాటర్, ఇది ఒకప్పుడు ఇదంతా రోడ్డు లేకుండే. ఇప్పుడు అట్లకెళ్ళి వచ్చినాం కదా, అది మా ఊరు జంక్షన్ పాయింట్ అన్నట్టు. ఇదేమో వేప చెట్టు అంటారు. దాదాపు ఇది మా తాత ముత్తాతల నుంచి ఉంటుంది. ఒక 100-200 సంవత్సరాల నుంచి ఉంటుంది. ఇప్పుడు అటేమో గొల్లవాడ అన్నట్టు. అట్లకెళ్ళి ఒక వాటర్ ఫ్లోటింగ్ వస్తుంది, ఇట్లకెళ్ళి ఒక వాటర్ ఫ్లోటింగ్, ఈ రోడ్లోకి వెళ్ళి ఒక వాటర్ ఫ్లోటింగ్ వస్తుంది. ప్లస్ ఇంక కొద్దిగా ముందుకు పోయిన తర్వాత
ఆ పక్కన ఇంకో గల్లీ ఉంటుంది, ఆ గల్లీ మీదకి వెళ్ళి కూడా ఒక వాటర్ ఫ్లోటింగ్ వస్తుంది. ఇవన్నీ కలిపి మా ఊరు చీరలు కలుపుతాయి. దాని వెనక పరద కట్టాలి కదా, ఏమన్నా నాటకాలు కథలు ఏముంటే ఆడ వేపిస్తూ ఉంటారు అన్నట్టు. ప్లస్ అదేంటంటే వినాయక చవితి కోసం వాడ డెకరేషన్ చేస్తూ ఉన్నారు వినాయకుని విగ్రహం పెట్టడానికి. ఇప్పుడు మనం మా చెరువు కాడికి వెళ్దాం. ఇక మా ఊరిని ఆనుకునే ఒక చెరువు ఉంటుంది, దాన్నే మేము నాగలకుంట చెరువు అంటారు. అంటే చిన్నగా ఉంటుంది కాబట్టి కుంట అంటారు, పెద్దగా ఉంటే చెరువు అని పిలుస్తారు. సో ఇప్పుడు ఏంటంటే ఇది చాలా ప్రాధాన్యత ఉన్న చెరువు అన్నట్టు మా ఊరికి. ఇది పక్కనే ఉండడం వల్ల బతుకమ్మలు కావచ్చు, అంటే దసరా పండుగ టైంలో బతుకమ్మలు వస్తాయి, బతుకమ్మలు తీసుకొని అదే చీరలు కలుపుతారు. అదేవిధంగా వినాయక నిమజ్జనాన్ని కూడా ఇదే చీరలు వేస్తారు. అదేవిధంగా ఎవరైనా చనిపోయినా సరే ఈ చీరలోనే మునిగి స్నానం చేసేస్తారు అన్నట్టు. అంత ప్రాధాన్యం ఉన్న చెరువు మా ఊరికి ఇది. మా ఊరి చెరువు మత్తడు అన్నట్టు. ఇక్కడ చేపలకి ఇట్లా బయటికి రాకుండా ఉండాలని ఇట్లా తీగలాగా కట్టెలు చూసాను ఫెన్సింగ్. ఈ కుక్క ఏంది నన్ను ఫాలో అవుతుంది. సో ఇక్కడికి వచ్చిన అన్నట్టు, ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి డౌన్కి. బాగా వర్షం వచ్చినప్పుడు అసలు మామూలుగా ఉండే వాటర్ చాలా ఫ్లోటింగ్ అక్కడ వరకు వెళ్ళిపోతాయి నీళ్లు. ఇది వైకుంఠధామం అని కొత్త కట్టెలు చూడండి, అది వైకుంఠధామం అని కొత్త కట్టెలు మా ఊర్లో. మా ఊరి యాదవుల కష్టాలని ఒక వీడియో చేశాను కదా, ఆ తాటి చెట్టు ఉన్నది కదా, ఆ పక్కనే పత్తి చేను ఉంది, అక్కడనే మా ఊరి యాదవుల కష్టాలని ఒక వీడియో చేశాను కదా, 2 వీడియోలు అవి అక్కడనే చేసిన నేను. సో ఇట్లా ఎర్లీ మార్నింగ్ అప్పుడు 5-5:30 ప్రాంతాన చెరువు కట్ట మీదకి ఇట్లా వచ్చి అట్లా వెళ్ళి నేను వీడియో చేసిన అన్నట్టు. సో ఇట్లకెళ్ళి వాటర్ వెళ్ళి అటు డౌన్లోకి వెళ్ళి అటు పెద్ద చెరువులో కలుస్తాయి అన్నట్టు. అక్కడ నుండి మొదలు పెడితే ఇక్కడ వరకు ఉంటుంది అన్నట్టు చెరువు. అంటే పెద్దనే ఉంటుంది కొంచెం, కానీ దీన్ని మేము చెరువు అని పిలువం, కుంట అంటాం. నాగలకుంట చెరువు అని పిలుస్తాం అన్నట్టు మేము. అసలు చెరువు అనొద్దు, సారీ కుంటనే అని. ఎందుకంటే చిన్నగా ఉంటే కుంట అంటాం, ఇంకొద్దిగా పెద్దగా ఉంటే చెరువు అని అంటాం. ఈ నాగలకుంట్ల నీళ్ళు ఏం చేస్తాయంటే ఈ కాలువ ఉన్నాయి కదా, ఇటు సైడ్ ఇందాక మత్తడి చూపెట్టాను కదా, అక్కడ డౌన్ నుండి ఇట్లా పారుకుంటా ఈ పొలాల నుండి ఇట్లా అటు పెద్ద చెరువులకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు చూపిస్తా చూడండి, అక్కడ ఒక చెరువు కనబడితే అక్కడ ఆ చెరువులు కలుస్తాయి అన్నట్టు. జూమ్ చేసి చూస్తా, అక్కడ తాడి చెట్ల సందులో కొద్దిగా వైట్ కలర్ లా కనబడతాయి కదా, అక్కడ వాటర్ ఉన్నాయి కదా, అక్కడ కొద్దిగా పెద్ద చెరువు అన్నట్టు, దాంట్లో కలుస్తాయి. దాన్ని కొచ్చెరువు అని పిలుస్తాం మేము. ఈ చెరువులో నీళ్ళు పోయి ఆ డౌన్లో కలుస్తాయి, మళ్ళీ ఆ చెరువు నీళ్ళు పోయి ఇంకొక చెరువులో కలుస్తాయి. ఇదే మీకు చైన్ సిస్టమ్ చూపెట్టేది. ఇందాక అక్కడ వేప చెట్టు అని చూపెట్టాను కదా, అక్కడ మా ఊరు సెంటర్లో వేప చెట్టు అని చూపెట్టాను కదా, అక్కడ గుబురుగా ఒకటి చెట్టులాగా కనబడుతుంది కదా, సో దాని వెనకాల ఉంటుంది అన్నట్టు వేప చెట్టు. ఈ పై నుండి ప్లస్ లెఫ్ట్ సైడ్ మనకు రైట్ సైడ్, లేకపోతే ఆ పై నుండి మొత్తం వచ్చిన వాటర్ ఆ వేప చెట్టు కాడ జామ్ అయ్యి ఆ నుంచి వెళ్ళి ఈ చెరువులోకి వస్తాయి. కొన్ని వాటర్ ఏమో ఇట్లకెళ్ళి వస్తాయి అన్నట్టు, ఇట్లకెళ్ళి కొన్ని వాటర్ కలుస్తాయి, ఇట్లకెళ్ళి వచ్చి కొన్ని వాటర్ ఇక్కడ మొత్తం ఒక కుంటలాగా ఫామ్ అయింది అన్నట్టు. ఈ కుంటల నీళ్ళు ఎక్కువైతే ఈ మత్తడి ద్వారా ఇట్లా వెళ్ళిపోయి అక్కడ ఆ చెరువులో కలుస్తాయి. సో ఇప్పుడు ఈ కుంట చూశారు కదా, ఈ నాగలకుంట నీళ్లు ఆ చెరువులోకి వెళ్ళినాయి కదా, అట్లనే వేరే చెరువు నీళ్ళు కూడా అదే మన కొచ్చెరువులోకి వస్తాయి. అవి ఎట్లా వస్తాయి అని, ప్లస్ అక్కడ ఒక డేంజర్ పాయింట్ కూడా ఉంది, అది కూడా చూపిస్తా. ఈ 2 చెరువుల నీళ్లు కలిపి మళ్ళీ ఆ చెరువులోకి వచ్చిన తర్వాత ఆ చెరువు నీళ్ళు ఎడిపోతాయని ఇప్పుడు మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తా. సరే అక్కడికి వెళ్దాం పదండి. ఈ దారి కొండపర్తికి మరియు వరంగల్కి వెళ్ళే దారి అన్నట్టు. ఈ పక్కన కొద్దిగా ముందుకెళ్తే మా పొలాలు ఉన్నాయి అన్నట్టు. సో మేము బాయికాడికి రావాలంటే ఇక్కడికే రావాలి. ఇక్కడ రైట్ సైడ్ మనకు కనబడేదే మన కొచ్చెరువు అన్నట్టు, పెద్దగా ఉంటుంది. ఇందాక మనం డేంజర్ జోన్ అని చెప్పాను కదా అక్కడ నాగలకుంట చెరువు దగ్గర ఉన్నప్పుడు. సో ఇప్పుడు అక్కడ నుండి మనం ఇక్కడికి వస్తే కనుక ఇదే మన డేంజర్ జోన్ అన్నట్టు. ఇప్పుడు అక్కడ కరెంటు పోల్ కనబడుతుంది కదా, అక్కడ నుండి ఇక్కడ వాటర్ అంటే ఇక్కడ వరకు ఈ మొత్తం వాటరే ఉంటాయి అన్నట్టు. ఈ రోడ్డు మొత్తం ఇది వాగు అన్నట్టు. సో మన వెనకాల చెరువు కనబడుతుంది కదా, అది ఒక పెద్ద చెరువు, మన కొచ్చెరువు అంటారు దాన్ని. సో అట్లకెళ్ళి మా పక్క ఊరు మలక్పల్లి అని ఉంటుంది, ఆ పైన నుండి కూడా ఒక చెరువు వస్తుంది, అది కాజుపేటకి వెళ్ళే దారి. అక్కడ నుండి ఇదంతా ఇట్లా పారుకుంటా వెళ్ళి అక్కడ చెరువులు కలుస్తాయి. సో ఇటు నాగలకుంట చెరువు ప్లస్ ఇటు మన మలక్పల్లి ఊరు మా పక్క ఊరు చెరువు, ఆ వాటర్ కాస్త అట్లా వచ్చి ఈ చెరువులు కలుస్తాయి అన్నట్టు. ఎక్కడ వాటర్ వృధా కాకుండా ఈ మా ఊరు చెరువు ప్లస్ ఈ పక్క ఊరు చెరువులు వాటర్ కాస్త వచ్చి ఈ చెరువులో కలుస్తాయి కదా, ఈ చెరువు వాటర్ మళ్ళీ వెళ్ళి పక్కన ఇంకో పెద్ద చెరువు ఉన్నది మా పక్క ఊర్లో, ఆ చెరువులో కలుస్తుంది. అట్లా మీకు 2-3 చెరువులు చూపిస్తా. వీడియోలు ఎంత అవుతుందని కంగారు పడకండి, కొద్దిగా ఓపికతో చూడండి. నేను చిన్నగా ఉన్నప్పుడు ఏమైందంటే మా పక్కూరు నుండి చెరువు దిగితే, అంటే చెరువు బాగా వర్షానికి మత్తడి పోస్తే అంటే ఈ రోడ్డు ఒకసారి కొట్టుకుపోయింది నేను చిన్నగా ఉన్నప్పుడు. అప్పుడు నన్ను మా బాప ఏం చేసిందంటే ఆయన భుజాల మీద ఎత్తుకొని ఈ బాగు దాటిపించి అటు బాయికాడికి తీసుకెళ్ళిండి అన్నట్టు, అది నాకు కొంచెం గుర్తుంది. సో అప్పుడు రోడ్డు దిగిపోయింది. తర్వాత ఏం చేసిందంటే ఇగో ఇక్కడ ఇప్పుడు నేనున్న ప్రదేశం ఉంది కదా, ఇగో నా వెనకాల మోరి కనబడుతుంది కదా, ఈ మోరి ఉంది. ప్లస్ ఇంకొద్దిగా ముందుకెళ్తే ఇక్కడ ఒక మోరి కనబడుతుంది. ఈ స్తంభం దాటిన కొద్దిగా ముందు చెట్లు అడ్డం ఉన్నాయి, అక్కడ ఒక మోరి, ఇంకొద్దిగా ముందు మోరి, 3 మోరిలోకి వెళ్ళి ఇట్లా వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నట్టు.
అందుకోసం వేసిళ్ళు. అప్పుడప్పుడు బాగా వర్షం పడితే ఏమైందంటే ఈ రోడ్డు మీదకి వెళ్ళి కూడా వెళ్ళిపోతాయి అన్నట్టు వాటర్. ఇక సో మనం ఆ చెరువు మీదకి వెళ్దాం పదండి. ఇక ఇంకా 1 కిలోమీటర్ దూరం రాగానే రైట్ సైడ్ ఒక దారి లాగా ఉంటుంది చిన్నగా. సో ఈ దారి పట్టుకొని కొద్దిగా లోపలికి పోతే కనుక మనకు ఒక చెరువు వస్తుంది. చూడండి రైట్ సైడ్ మంచిగా పొలాలు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్లో పత్తి చేను ఉన్నది కదా, మంచిగా చాలా పచ్చగా ఉంటుంది అన్నట్టు. మనం పెద్ద కెనాల్ చూసినాం కదా వీడియో స్టార్టింగ్లో, దానికి ఇది సబ్ కెనాల్ అన్నట్టు. ఇది మన పొలం దగ్గర నుండి కూడా వస్తుంది. మీకు చాలా వీడియోలలో చూసి ఉంటారు మేబీ. చూడండి ఈ చెరువు కట్ట చాలా హైట్ ఉంటుంది. ఒకప్పుడు మా తాత ఇట్లా వచ్చేవాళ్ళు అన్నట్టు, ఇటు ఎడ్లను బర్రెలను కొట్టుకొని. అప్పుడు మా తాత ఒక కథలు కూడా చెప్పేటోళ్ళు. ఏం చెప్పేటోళ్ళు అంటే, నాకు ఇక్కడ ఈ చెరువు మీద దయ్యాలను తిరుగుతాయని, లేకపోతే చెరువు కట్ట మీద పెద్ద మర్రి చెట్టు ఉన్నది అదని చెప్పి పెద్ద పెద్ద కథలు చెప్పేటాడు మా తాత. అది నాకు గుర్తొస్తే అన్నట్టు ఈ చెరువు కాడికి వస్తే. మొత్తానికి నేను మా కొచ్చెరువు కట్ట మీదకి వచ్చిన. చూడండి నా వెనకాల కనబడుతుంది కదా చెరువు పెద్దగా. సో ఈ చెరువు చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మన నాగల్కుంట చెరువు చూసినాం కదా, దానితో పోలిస్తే 3-4 రెట్లు పెద్దగా ఉంటుంది అన్నట్టు. ఇటు దారి చూడండి ఎట్లా ఉన్నదో, మొత్తం తుమ్మ చెట్లు ఇట్లా కనబడుతున్నాయి కదా. దారి పోవడానికి అసలే బాగుండదు. ఒకప్పుడు మా తాత ఇట్లా ఎడ్లు కట్టుకొని ఈ పక్క ఊరికి వెళ్ళేవాళ్ళు. మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తారు చూడండి. సో ఇట్లున్నది అన్నట్టు కథ. ఇక ఇట్లా ఉంటే ఈ తుమ్మ చెట్లు రోడ్డు అసలే బాగలేదు, అందుకోసం ఇటు వెళ్ళలేని పరిస్థితి. అటు సైడ్ లాస్ట్కి వెళ్తే 1 కిలోమీటర్ వెళ్తే ఆ మత్తడి ఉంటుంది అన్నట్టు, చెరువు మత్తడి. ఆ మత్తడి నుండి వాటర్ మొత్తం అక్కడ కొండపర్తి గుట్ట కనబడుతుంది మీకు చూడండి. అది కొండపర్తి గ్రామము, కొండపర్తి గుట్ట అంటారు దాన్ని. మన కాకతీయ రాజులకు సంబంధించిన ఆనవాళ్ళు కొన్ని ఉన్నాయి అక్కడ పెద్ద చెరువు ఉంటుంది. సో అక్కడ చాలా పెద్దగా ఉంటుంది చెరువు. ఆ గుట్ట దగ్గరనే ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తా. ఈ మా ఊరు చెరువు మత్తడి పోస్తే ఈ చెరువు నీళ్ళు కాస్తా పోయి అక్కడ ఆ చెరువులో కలుస్తాయి అన్నట్టు. దాన్ని ఊర చెరువు అంటారు. దానికి ఆ పక్కన వెంకటపురం అనే గ్రామం నుండి కూడా వాటర్ వచ్చి అక్కడనే జామ్ అవుతాయి. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం. మా ఊర్లో పెద్ద కొచ్చెరువు అని చెప్పుకుంటాం, కానీ మా ఊరు చెరువు సంబంధించిన దీని యొక్క నీటి జల పక్కూరుకు యూజ్ చేసుకుంటుంది అన్నట్టు. ఇది ఇక్కడ ఈ చెరువుకు అక్కడ మన గుమ్మడి బండ అని ఒకటి వస్తుంది. ఇందాక డేంజర్ జోన్ పాయింట్ ఉంది కదా, దాదాపు అక్కడికి ఒక 100-200 మీటర్స్ డిస్టెన్స్ వరకు వాటర్ టచ్ అయితే ఈ చెరువు మత్తడి పోస్తుంది అన్నట్టు. ఇక్కడ నుండి దాదాపు ఒక 4 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది మన కొండపర్తి. ఇక సో అక్కడికి వెళ్ళిపోదాం పదండి. ఇక 4 కిలోమీటర్ల దూరం ప్రయాణం తర్వాత, అంటే మా ఊరు నుండి ఈ కొండపర్తి గ్రామం వస్తుంది. చూడండి ఈ కొండపర్తి గ్రామానికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్ ఒక స్కూల్ కనబడుతుంది. ఈ పక్కనే ఆనుకొని ఒక టెంపుల్ ఉంటుంది. ఇది హిస్టారికల్ విలేజ్ అన్నట్టు. కాకతీయ రాజులకు సంబంధించి కొన్ని ఆనవాళ్ళు ఈ ఊర్లో ఉన్నాయన్నట్టు. ఒక చిన్న గుడి ఉంటుంది మనకు ముందరకు పోతా అంటే కనబడుతుంది. సో ఇక్కడ ఇది చిన్న జంక్షన్ లాంటిది అన్నట్టు. సో ఇక్కడ ముందుకెళ్తే కనుక మనకు ఇది కాకతీయ రాజులకు సంబంధించిన హిస్టారికల్ గోడలు, ప్లస్ ఇవన్నీ దొరలకు పాలనకు సంబంధించిన గోడలు ఇట్లాంటివి కనబడతాయి అన్నట్టు. చూడండి ఈ గోడ కూడా కనబడుతుంది కదా, ఇది కూడా చాలా ఓల్డ్ ఉంటుంది అన్నట్టు. మన సేమ్ కిల వరంగల్లో ఉన్నట్టే కొద్దిగా అది మనకు బండలకి ఇట్లా కనబడుతూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మనకు చూస్తే కనుక ఇక్కడ కొన్ని పిల్లర్స్ లాగా కనబడతాయి అంటే చూడండి. ఈ స్ట్రక్చర్ మొత్తం కాకతీయ రాజులకు సంబంధించిన సేమ్ గుర్తులాగానే ఉంటాయి. ఇక్కడ నిజంగా చాలా అద్భుతమైన ఊరు ఈ కొండపర్తి గ్రామం. దీని గురించి ఫ్యూచర్లో ఒక వీడియో చేద్దాం అనుకుంటానా. చూద్దాం, మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తుందని. ఇటే మనం వెళ్ళాలి లోపలికి. ఇప్పుడు ప్రతి గ్రామానికి దాదాపు 2-3 చెరువులు ఉంటాయి అన్నట్టు మా ఏరియాలో. సో ఇది చుట్టుపక్కల గ్రామాలతో పోలిస్తే ఈ చెరువు చాలా పెద్దది. అట్లనే ఊరు కూడా చాలా పెద్దది అన్నట్టు. ఒకప్పుడు ఈ ఒక్క దగ్గరనే పెద్ద స్కూల్ ఉండేదన్నట్టు, హై స్కూలు. మా బాపు చదువుకునే టైంలో ఇక్కడనే స్కూల్ ఉండేది అన్నట్టు. చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కడ స్కూల్ ఉండకపోయేది. అంత పెద్ద 10th వరకు ఉండే స్కూల్ ఇక్కడనే ఉండేది కాబట్టి మా డాడీ కూడా వచ్చి ఇదే గ్రామంలో చదువుకునేవాడు. సో చాలా ప్రత్యేకమైన గ్రామం ఈ కొండపర్తి గ్రామం. చాలా చాలా బాగుంటుంది అన్నట్టు. చూడండి ఎంత బాగుందో ఇక్కడ చెరువు కట్ట. లెఫ్ట్ సైడ్ కింద పడితే మొత్తం పెద్ద గొయ్యిలాగా కనబడుతుంది కదా, కింద పడితే ఆ కథం అంతే. ఇక్కడ గుడి, ఇది కూడా లోపలికి వెళ్తే మీకు లాస్ట్లో చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను కొండపర్తి గ్రామానికి సంబంధించిన ఊర చెరువు కట్ట మీద ఉన్నా. చూడండి నా వెనకాల చెరువు కనబడుతుంది కదా, ఎంత పెద్దగా ఉందో. మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తా. అదేవిధంగా నాకు ఎదురుగా ఒక మంచి కొండ కూడా కనబడుతుంది చూడండి. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇక్కడ వ్యూ అయితే. చూడండి చాలా పెద్దగా ఉంటుంది కొండ కూడా. ఇది కొండపర్తి గుట్ట. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో చెరువు. ఇటు చాలా పెద్దగా ఉంటుంది విస్తీర్ణంలో. ఇటు ఇల్లు కనబడుతుంది కదా, ఇది ఇటు సైడ్ గ్రామం కొండపర్తి గ్రామం. సో సన్సెట్ పాయింట్ అన్నట్టు చాలా బాగుంది ఇక్కడ. చూడండి అక్కడ మత్తడి పోతా ఉంది. ఇక్కడ అంటే అక్కడ వస్తాను చెరువు కట్ట ఎక్కుతా అంటే అక్కడ పైకి మత్తడి పోసింది కదా, అక్కడ నుండి ఇంకా కొద్దిగా దూరం వస్తే ఇక్కడ కూడా మనకు మత్తడి పోస్తా ఉంది చూడండి. ఇప్పుడు ఈ చెరువుకు సంబంధించిన వాటర్ ఎట్లా వస్తాయంటే, ఈ సన్సెట్ పాయింట్ ఉంది కదా, అటు సైడ్ ఏమో మా ఊరు కనపర్తి, దానికి ఇటు సైడ్ అయితే వెంకటాపురం గ్రామం, ఈ పక్కన ములకలగూడెం, కుమ్మరిగూడెం ఇటు సైడ్ ఉంటాయి.
ఈ పక్కన ఉన్న గ్రామాల వాటర్ మొత్తం ఈ చెరువులకు వస్తాయి. ఇట్లా ఈ చెరువు నిండినప్పుడు ఏమవుతుందంటే అట్లా చెరువు నిండినప్పుడు ఆ పక్కన మత్తడి ఉంది కదా, ఆ మత్తడి నుండి ఈ వాటరు ఇట్లా అక్కడ రోడ్డు ఉంది కదా, మెయిన్ రోడ్డు, ఆ రోడ్డు పక్కన నుండి ఇట్లా పారుకుంటూ వెళ్ళి ఆ పక్కన ఇంకొక చెరువు కనబడుతుంది. మీకు చెట్లు అడ్డం ఉన్నాయి, చూపిస్తా చూడండి. అక్కడ చెరువు కనబడుతుంది కదా, వైట్ కలర్ వాటర్ ఉన్నాయి కదా, సో అది చెరువు అన్నట్టు. అది కొంచెం చిన్న చెరువే. అంటే ఆ గుట్టలు దాటిన తర్వాత అక్కడ ఏంటంటే మనకు భద్రకాళి చెరువు కనబడుతుంది, చాలా పెద్దగా ఉంటుంది అది. సో ఫేమస్ చెరువు అది, ఫేమస్ టెంపుల్ కూడా భద్రకాళి. అట్లా ఈ వాటర్ ఇప్పుడు ఇట్లా పారుకుంటూ పోయి చెరువు నిండిన తర్వాత అక్కడ వాటర్ స్టోర్ అవుతాయి అన్నట్టు భద్రకాళి చెరువులోకి. వెనుకట కాకతీయ రాజులు ఉన్న టైంలో ఈ చెరువులను నిర్మాణం జరిగిపోయింది. ఆల్మోస్ట్ చాలా మందికి హిస్టరీ కూడా తెలుసు అనుకుంటా, నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు కూడా కొద్దిగా తక్కువనే తెలుసు కాబట్టి. ఇప్పుడు దాదాపు సమయం వచ్చేసి 5:15 అవుతుంది. ఇంకా ఒక గంట అయితే చీకటి పోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం తొందర భద్రకాళి చెరువు దగ్గరికి వెళ్ళి తొందర మన వీడియో ఫినిష్ చేయడానికి ట్రై చేయాలి. ఇంకా ఒక 10 కిలోమీటర్స్ ప్రయాణం చేయాలి మనకు. ఇంకా ఉంది వీడియో, అప్పుడే అయిపోలేదు, ఎవరు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు నేను కొండపర్తి నుండి బట్టుపల్లికి వెళ్ళే దారిలో వెళ్తా ఉన్నా. చూడండి ఈ పక్కన ఇటుక బట్టలు ఉన్నాయి. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే మనకు ఒక పెద్ద కొండ వస్తుంది, దీన్ని రామప్ప గుట్ట కూడా అంటారు. ఇప్పుడు నేను బట్టిపల్లి మరియు కొండపర్తి గ్రామం దగ్గరలో ఉన్న రామప్ప గుట్ట దగ్గరికి వచ్చాను. నాకు ఆపోజిట్లో ఇందాక మనం ఊర చెరువు మీకెళ్ళి ఒక చెరువు చూస్తే ఇట్లా వైట్ కలర్లో కనబడి ప్లస్ ఆ ఊర్లో నీళ్ళు ఇక్కడికి వస్తాయని చెప్పాను కదా, అక్కడికి వచ్చాను నేను. నాకు ఆపోజిట్లో కొండలున్నాయి, దాని వెనకాల చెరువు ఉంది అన్నట్టు. చూడండి ఇందాక మనం అక్కడ కొండపర్తి గుట్ట ఉంది కదా, అక్కడ గుట్ట దగ్గర నుండి మనం వచ్చినాం అన్నట్టు. ఆ గుట్టకు దగ్గరలో చెరువు ఉంది కదా, ఆ నుండి మనం ఇక్కడ దానికి వచ్చినాం అన్నట్టు. చూడండి అక్కడ చెరువు కనబడుతుంది కదా, అది అక్కడ ఆ చెరువు కాడికి వస్తాయి అన్నట్టు వాటర్. ఆ పైన నుండి వాటరు ఇక్కడికి వస్తాయి. మా ఊరు నుండి కొండపర్తికి, కొండపర్తి నుండి ఈడ బట్టిపల్లి నుండి ఇట్లకెళ్ళి ఇట్లా పారుకుంటా వాటరు ఇట్లకెళ్ళి ఆ బట్టిపల్లి దాటిన తర్వాత భద్రకాళి చెరువులోకి వెళ్ళిపోతాయి అన్నట్టు. ఇంకా కొంచెం ఒక 4-5 కిలోమీటర్స్ వెళ్తే మనకు భద్రకాళి చెరువు టచ్ అవుతుంది. ఇక్కడ నుండి మనం బట్టిపల్లికి దారిలో వెళ్తా ఉంటే రైట్ సైడ్లో మళ్ళీ ఇంకొక చెరువు కూడా కనబడ్డది. ఈ వాటర్ ఎక్కడ నుండి వస్తాయంటే మనకు లెఫ్ట్ సైడ్లో తరాలపల్లి అనే గ్రామం ఉంటుంది, అది కూడా మన పక్కన ఉంటుంది. ఆ పైనుండి వచ్చిన వాటర్ కాస్త వచ్చి మనకి రోడ్డుకు లెఫ్ట్ సైడ్ చిన్న చెరువులాగా ఉంటుంది కదా, దీని పైనుండి వచ్చి ఈ రైట్ సైడ్లో కలుస్తాయి అన్నట్టు. ఈ మోరిల కిందకి వెళ్ళి వాటర్ ఇట్లా బయటకు వెళ్తాయి. ఇంకా కొద్దిగా దూరం పోతే మనకు మత్తడి కూడా కనబడుతుంది. చూడండి ఈ చెరువుది. నేను కొద్దిగా షార్ట్ కట్ దారి అని ఇట్లా బయట నుండి వస్తూ ఉన్నా, ఊరు అవతల నుండి. అందుకోసమే ఈ దారి మొత్తం కచరా ఉంది కదా, ఈ వర్షానికి గండి మొత్తం పెద్దగా పడింది. అది వరకు ఇంత గండి లెక్క ఉండే, ఇదైనా దొంగ దారిలేండి, ఇట్లనే ఉంటుంది దారి. కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే కొద్దిగా స్కిడ్ అయిందంటే ఆ పొక్కలు పడిపోతే మనం పెద్ద బొక్క పడిపోతుంది మనకు. ఇక ఆల్మోస్ట్ మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చేసినాం, మన బట్టుపల్లి. చూడండి కొంచెం బురదలాగా ఉంది, ఇక మెయిన్ రోడ్కి వచ్చేసినాం చూడండి. ఇక కొద్దిగా ముందుకు వెళ్తే మళ్ళీ ఇక్కడ మనకు ఈ బట్టుపల్లి చెరువు మత్తడి కనబడుతుంది. ఈ చెరువు మత్తడి చూసుకున్నాక మళ్ళీ మన ఇంకా పక్కన ఒక చెరువు ఉంటుంది, శాంపేట చెరువు. ఈ చెరువు కట్ట వెంబడి పట్టుకొని మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు వినాయక చవితి అన్నట్టు స్టార్ట్ అవుతుంది, అందుకోసమే ఈ వినాయక విగ్రహాలు తీసుకొని వెళ్తూ ఉన్నారు. బట్ ఈ వీడియో మాత్రం వినాయక నిమజ్జనం టైంలో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. బద్ధకంతో ఇన్ని రోజులు అప్లోడ్ చేయలేదు అన్నట్టు ఈ వీడియోలన్నీ. ఇక్కడ మీకు కనబడే చెరువు ఉంది కదా, ఇది బట్టిపల్లి చెరువు అంటారు. ఈ బట్టిపల్లి చెరువులో నీళ్ళు ఏముందంటే ఇందాక మీరు వస్తా ఉంటే చూశారు కదా, ఈ బట్టిపల్లి చెరువు అంటే దీనికి పైనుండే ఊరు తరాలపల్లి గ్రామం నుండి వచ్చే వాటర్ వేస్తా ఈ బట్టిపల్లి చెరువుకి వస్తుంది. ప్లస్ ఈ చెరువు నుండి ఇక్కడ ఈ కింద మోరి నుండి ఇటు పక్కకి వెళ్తూ ఉంటాయి. ఇందాక మనం కొండపర్తి నుండి వచ్చాం కదా, ఆ వాటర్ ఏంటంటే ఇంకా కొద్దిగా ముందుంది వాగు, ఆ వాగు నుండి అటు వెళ్తూ ఉంటాయి. ప్లస్ ఇక్కడ ఈ వాగు ప్లస్ ఆ వాగు రెండు కలిపి అటు భద్రకాళి చెరువులకు కలిసిపోతూ ఉంటాయి. మీకు అది అటు దారిలో చూపిస్తాయి. ఇప్పుడు మనం అటు సైడ్ వెళ్ళాలి. సో ఇప్పుడు మనం అటు సైడ్ వెళ్ళాలి, ఇటువైపు వరంగల్, ఇటు హన్మకొండ, ఇటు సైడ్ కాజీపేట. ఇది బైపాస్ రోడ్ అన్నట్టు. ఇప్పుడు మనం ఇక్కడ నుండి హన్మకొండ సైడ్ వెళ్ళాలన్నట్టు. ఇటు సైడ్ షార్ట్ కట్ రోడ్డు మాత్రం అసలే బాగుండదు, కొద్దిగా కష్టపడుకుంటూ వెళ్ళాలి తొందర. మా ఊరు నుండి హన్మకొండకి వెళ్ళడానికి ఇది షార్టెస్ట్ వే. ఈ దారి కనుక కొద్దిగా మంచి చేస్తే ఇంకా బాగుండు. ఒకప్పుడు ఇంకా దరిద్రంగా ఉండే, ఇప్పుడే కొద్దిగా నయం ఉంది. మెయిన్ ఇక్కడ చెరువు కట్ట కింద ఇప్పుడు మత్తడి పోస్తూ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ నుండి వాటర్ పోతున్నాయి కదా, ఈ డౌన్లో ఒకప్పుడు ఇంకా గలీజ్గా ఉండే, ఇప్పుడు కింద మోరీలను పైన సిమెంట్ పోసిలు కదా, అందుకోసం ఇది బాగుంది. ఇసుక ట్రాక్టర్లు ఇట్లా ఇంకేమైనా ఉంటే ఈ దారిలోకి వెళ్తాయి. సో మనకు పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నారు అన్నట్టు, కొంతమంది ఇట్లా కూడా వెళ్తారు.
కొద్దిగా ఈ ఏరియాని అయితే చాలా డేంజర్ ఏరియా. నైట్ టైంలో లేడీస్ తోటి అయితే కొద్దిగా ప్రాబ్లమే. మా వైఫ్ కెమెరామెన్ చాలా ఇబ్బంది పడుతుంది వీడియో తీసుకుంటా. అయినా సరే బ్యూటిఫుల్ లొకేషన్స్ కూడా కవర్ చేస్తాను చూడండి. సన్సెట్ పాయింట్ మాత్రం వేరే లెవెల్ ఉన్నది. అసలు నాకైతే అస్సలు పిచ్చి పిచ్చి నచ్చింది అన్నట్టు. చాలా అంటే చాలా డెవలప్ అవుతుంది. ఈ లెఫ్ట్ సైడ్లో చూస్తే మనకైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. మరి ఇది నిజమా కాదా నాకైతే తెలియదు. ఇంకా కొద్దిగా ముందుకెళ్తే మనకు షాంపేట గేట్ కూడా వస్తుంది. సో మనం షాంపేట గేట్ కాడ మళ్ళీ ఆడ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది చూడండి. అందుకోసం వెహికల్స్ అన్నీ ఆగినాయి. మరి కొద్దిసేపు అయిన తర్వాత మేము ఏం చేసినామంటే ఇక బండి కింద నుంచి అటు అటు నెట్టుకొని పోయినాం. వెహికల్ అంటే ట్రైన్స్ ఏమైతే రావట్లేదు, అందుకోసం వెళ్ళినాం. ఇదంతా షాంపేట గ్రామం, అంటే షాంపేట సిటీ అన్నట్టు. సో చిన్న చిన్నగా ఇప్పుడు మనకు సిటీ అంటే సిటీ ఎంటర్ అవుతూ ఉంది అన్నట్టు. పెద్దగా ఉంటుంది ఇక సిటీ. రైల్వే గేట్ చేయబట్టి ఇటు ఎక్కువ విలేజ్ డెవలప్ కాలేదు, లేకపోతే అంత విలేజ్ అంతా ఇదే ఉండే. ఇది మన హంటర్ రోడ్ అన్నట్టు ఇది. సో ఇంకా ముందుకెళ్తే కనుక మనకు ఇక డైరెక్ట్ పద్మాక్షమ్మ గుట్ట కాడికి వెళ్ళిపోతుంది, హన్మకొండకు. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది పద్మాక్షమ్మ గుట్ట. ప్లస్ ఆ పక్కన భద్రకాళి చెరువు లొకేషను అస్సలు అంటే ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు కంపల్సరీ ఒకసారి హన్మకొండకు విజిట్ చేయాల్సిందే. చూడండి రెయిన్బో మాత్రం వేరే లెవెల్ ఉన్నది. ఈవినింగ్ టైంలో వ్యూ, వర్షం పడే సూచనలు కనబడుతూ ఉన్నాయి. నాకు తెలిసి బీభత్సం వర్షం పడుతుంది అనుకుంటున్నా. చూడండి ఇది 1000 years ఓల్డ్ అన్నట్టు ఈ స్ట్రక్చర్ కనబడుతుంది కదా, ఒక స్తంభం లాగా, దర్వాజా లాగా. ఇది చాలా హిస్టారికల్ ప్లేసు. కాకతీయ రాజులు ఫస్ట్ వరంగల్ ఉండేదానికంటే ముందు ఫస్ట్ హన్మకొండలు ఉన్నారు. తర్వాత వరంగల్ను డెవలప్ చేసి అక్కడ ఒక కోట కట్టింది అన్నట్టు. అంతకంటే ముందు నిర్మించిన నిర్మాణం అన్నట్టు ఇది. ఇందాక మనం చూపించింది గల్లీలోకి వెళ్ళి దూసుకుంటూ వెళ్ళి నేను దాదాపు భద్రకాళి చెరువు దగ్గరికి వచ్చినాను. చూడండి కొంచెం ముందుకెళ్తే భద్రకాళి. నేను మెయిన్ రోడ్లోకి వెళ్ళి వస్తలేను, అన్నీ షార్ట్ కట్ గల్లీలోకి వెళ్ళి వస్తున్నాను. అందుకోసం మీకు రోడ్డు ఇట్లా కనబడుతుంది. కానీ మీరు మెయిన్ రోడ్లోకి వెళ్ళి వస్తే కనుక మంచిగా ఉంటుంది రోడ్డు. పక్కనే 1000 స్తంభాల గుడి, ఈ పక్కనే మనకు భద్రకాళి చెరువు, భద్రకాళి టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది లొకేషన్. చేపలు పడుతూ ఉన్నారు. జాగ్రత్త అన్న, ఓకే జాగ్రత్తగా పోవాలి. ఇది భద్ర హెవీగా ఉన్నది వాటర్ ఫ్లో. ఫైనల్ డెస్టినేషన్ పాయింట్ నాకు భద్రకాళి చెరువు. సో ఇక్కడికి చీకటి అవుతుంది అనుకున్నా, చీకటి ఆల్మోస్ట్ అయిపోయింది. 6:30 వస్తుంది. ఇక్కడికి వచ్చేసిన చూడండి మొత్తం రాళ్ళు ఉన్నాయి వెనకాల. చూడండి అటు వెళ్ళొచ్చు. నేను లాస్ట్ టైం అక్కడికి వెళ్ళినా. నేను అక్కడ పెద్ద ఎత్తుగడ్డలాగా ఉంది కదా, అక్కడికి వెళ్ళొచ్చు. బట్ మొత్తం బండలు పాకురు బట్టి ఉన్నాయి. అక్కడికి వెళ్తే రిస్క్, జారి పడితే మొత్తం కాలరెక్కలు ఎరుగుతాయి. తర్వాత సిచ్యువేషన్ ఎట్లుంటుందో పరిస్థితి ఊహించని కూడా ఊహించలేం. అందుకోసం అక్కడ దానికి వెళ్ళడానికి నేను సాహసం చేస్తలేను. ఫైనల్గా ఇక్కడ వరకు వస్తాయన్నట్టు. అక్కడ నుంచి చుట్టుపక్కల గ్రామాల చెరువుల వాటర్ మొత్తం ఇక్కడికి వస్తాయి. ఇక్కడ నుండి వాటర్ ఇక్కడ డౌన్లో వెళ్ళిపోతాయి అన్నట్టు. ములుగు క్రాస్ రోడ్కి వెళ్ళేటప్పుడు అక్కడ కింద నుంచి వెళ్ళిపోతాయి. చాలామందికి తెలుసు ఆడ మోరి ములుగు క్రాస్ రోడ్ దగ్గర. అక్కడ నుంచి వెళ్ళి ముచ్చెర్ల వాగులో కలుస్తుంది. ముచ్చెర్ల నాగారం అనే ఒక చెరువు ఉంటుంది. అది చాలా పెద్ద చెరువు. ఈ నీళ్ళు అక్కడికి వెళ్తే ఆ నుండి మళ్ళా దాదాపు జమ్మికుంట దగ్గర ఏదో ఒక వాగు ఉంది, దాంట్లో కలుస్తాయి. ఆ వాగు పోయి లోయర్ మానేర్ డ్యామ్ ఉంది కదా మన కరీంనగర్, అక్కడ నుంచి వచ్చిన వాటరు ప్లస్ ఇక్కడ ఈ వాటర్ రెండు కలిపి లోయర్ మానేర్ డ్యామ్కు వాగు ఉంది కదా దాంట్లో టచ్ అవుతాయి. అక్కడ నుంచి వెళ్ళిపోయి మన ధర్మాపురం దగ్గర చిన్న గోదావరి వస్తుంది కదా, అక్కడ టచ్ అవుతాయి. అక్కడ నుంచి వెళ్ళి కాళేశ్వరం దగ్గర మెయిన్ పెద్ద గోదావరి దగ్గర అన్ని నదులన్నీ కలిసి పెద్ద గోదావరి లాగా తయారవుతుంది పెద్దది. సో అక్కడ నుంచి వెళ్ళి ఫ్లో అవ్వకుండా వెళ్తూ ఉంటుంది అన్నట్టు. ఇది మొత్తానికైతే వాటర్ ఫ్లోటింగ్ అన్నట్టు. ఇట్లా ఒక్కొక్క చెరువు మొత్తం చైన్ సిస్టమ్ లాగా వెళ్తూ ఉంటుంది అన్నట్టు. లాస్ట్గా ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసి సముద్రం. నేను లాస్ట్ టైం అక్కడికి పైన గుట్ట మీద కూడా ఎక్కిన. ఇక్కడ వ్యూ అయితే సన్సెట్ పాయింట్ చాలా బాగుంటుంది. బట్ గుట్ట ఎక్కడం అనేది చాలా కష్టం. ఇక్కడ వాటర్ చాలా లోతు ఉంటుంది. ఇక్కడ మొత్తం బండలు గుండ్లు ఎక్కువ ఉంటాయి. చూడండి అక్కడ బోటింగ్ చేస్తా ఉన్నారంటే, బోటింగ్ కాదు చేపలు పడుతూ ఉన్నారు మత్స్యకారులు. అక్కడ నుండి అటు సైడ్ ఇంకా చాలా పెద్దగా ఉంటుంది చెరువు. అటు వెళ్తే కనుక భద్రకాళి టెంపుల్ అన్నట్టు. నేను లాస్ట్ టైం ఒకటి సన్సెట్ పాయింట్ అని గోవిందరాజుల గుట్ట అని చూపెట్టాను కదా, అక్కడ పైన లైటింగ్ కనబడతాం కదా, అదే గోవిందరాజుల గుట్ట సన్సెట్ పాయింట్. చూడండి కోతులు బీభత్సంగా ఉన్నాయి, కోతులతో పెట్టుకోవద్దు.
ఈ పక్కన కొద్దిగా ముందుకెళ్తే కనుక వేయి స్తంభాల గుడి ఉంటుంది. ఇక ఏరియాలో మొత్తం హిస్టారికల్ ప్లేస్ అన్నట్టు. ఇక్కడనే మా అక్క వాళ్ళ ఇల్లు ఉంటుంది, ప్లస్ వేయి స్తంభాల గుడి దగ్గరనే ఉంటుంది. వరంగల్కి సంబంధించిన చాలా వీడియోలు చేసిన నేను. మన వరంగల్లోని ప్లేలిస్టులు ఉంటాయి, దాంట్లో కూడా ఓపెన్ చేసి చూడండి మీకు కావాలంటే. మనం ఇంకా ఇంటికి వెళ్ళి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. చూసిలు కదా మా భద్రకాళి చెరువు ఎట్లా ఉందో అనేది. ఇంకా నేను బ్యాక్ సైడ్ నుండి చూపెట్టాను, ఫ్రంట్ సైడ్ ఇంకా చాలా బాగుంటుంది వ్యూ అయితే. మన హైదరాబాద్కు ట్యాంక్ బండ్ ఎట్లానో సేమ్ మన భద్రకాళి చెరువు కూడా అట్లనే ఉంటుంది అన్నట్టు వరంగల్కు. 1908 సంవత్సరంలో భారీ వర్షాలకు మన హైదరాబాద్లోని మూసీ నది పొంగి పొర్లి దాదాపు 10,000కు పైగా ప్రాణాలు పోయినాయి అన్నట్టు. దానికి ప్రత్యామ్నాయంగా అప్పుడు మన నిజాం గారు మన దేశంలోని ఫేమస్ సివిల్ ఇంజనీర్ అయినటువంటి మన మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారిని తీసుకొచ్చి ఇక్కడున్న పరిస్థితులను చూపెట్టారు. తర్వాత దాన్ని దృష్టిలో పెట్టి ఆయన మన హైదరాబాద్కు వరదలు రాకుండా ఒక గండిపేట చెరువును ప్లస్ హిమాయత్ సాగర్ చెరువును నిర్మించడం జరిగింది. దాని తర్వాత భారీ వర్షాలు మన హైదరాబాద్లో పడినప్పటికీ సుమారు 100 సంవత్సరాల్లో ఇంత ప్రాణ నష్టం అనేది మళ్ళీ ఇంకోసారి జరగలేదు మన హైదరాబాద్కి. కేవలం వరదల పునరావృతం కాకుండా మాత్రమే కాదు, నీటి అవసరాల కోసము ప్లస్ వ్యవసాయానికి సాగుకు వీటన్నిటిని దృష్టిలో పెట్టి ఈ చెరువులు నిర్మించడం జరిగింది మన కాకతీయ రాజులు. సో చాలా ఓల్డెస్ట్ చెరువులు నేను చూపెట్టిన చెరువులు అన్నట్టు మా వరంగల్లోని చెరువులు. నాకు తెలిసి ప్రపంచంలో అన్ని చెరువులు ఎక్కడ లేవు, ప్రతి గ్రామానికి 2-3 చెరువులు ఈజీగా ఉంటాయి అన్నట్టు. మా ఊర్లో చూసుకుంటే దాదాపు 4 చెరువులు దానికి ఉన్నాయి, 3 కుంటలు ప్లస్ ఒక చెరువు ఉన్నది అన్నట్టు. నాకు తెలిసినంత వరకు అందులో 2 చెరువులు మాయమైపోయినాయి, ఇంకొక 2 చెరువులు మాత్రమే మిగిలినాయి అన్నట్టు. సో మీకు తెలుసు ఫేమస్ చెరువులు మన పాకాల చెరువు కావచ్చు, రామప్ప చెరువు, లక్నవరం చెరువు, అవి కూడా కాకతీయ రాజులు నిర్మించిన చెరువులే. దాదాపు 800 సంవత్సరాలు పైగా ఉండవచ్చు నాకు తెలిసి వాటి యొక్క వయసు. చెరువులు లక్నవరం చెరువు ఇప్పటికీ సందర్శకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఎంతోమంది టూరిస్టులు కూడా విజిట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. సో అంత ఫేమస్ చెరువులు అన్నట్టు మా వరంగల్ చెరువులు. సో మొన్న మనం చూసాం కదా ఖమ్మంలో ప్లస్ విజయవాడలో ఎంత భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిందో. అట్లాంటి వరదలు పునరావృతం కాకుండా ఉండాలంటే మనం నాలాలు, చెరువులు, కాలువలు వీటన్నిటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వాటికి అంతరాయం కలిగించకుండా ఎక్కడ అక్రమ కట్టడాలు అనేది నిర్మించద్దు మనం. సో ప్రకృతిని ఎంత కాపాడుకుంటే మనకే మంచిది. ఇట్లాంటి ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు ఇంకొకసారి జరగదు. మొన్న ఖమ్మంలో పడ్డ వర్షం ఏంటంటే దాదాపు 30 నుండి 50 సెంటీమీటర్ల వర్షమే. మన తెలంగాణలోని సంవత్సరం సగటు వర్షపాతం చూసుకున్నట్టయితే 100 నుండి 120 సెంటీమీటర్ల వర్షం. అట్లాంటిది ఒక సగం వర్షపాతం అంటే దాదాపు 30 నుండి 50 సెంటీమీటర్ల వర్షం అనేది ఆ 2 రోజుల్లో జరిగింది. అంటే సుమారు తెలంగాణలో పడే సంవత్సరం యొక్క సగటు వర్షపాతంలో సగం వర్షం ఆ 2 రోజుల్లోనే పడింది, 48 గంటలలో. సో అందుకోసం అంత పెద్ద వరదలు వచ్చాయి. ఇంకా ప్రపంచంలో చూసినట్టయితే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏంటంటే మన దేశంలోనే ఉంది. మావ్సిన్రామ్, అది నాకు పేరు పలక రావట్లేదు, మావ్సిన్రామ్ అనే ఒకటి ప్లేస్ ఉన్నది. సుమారు సగటు వర్షపాతం ఎంత ఉందంటే 1200 సెంటీమీటర్లు ఉన్నది అన్నట్టు. అంటే మన తెలంగాణ సంవత్సర వర్షపాతానికి 10 రెట్లు 12 రెట్లు పెద్దది అన్నట్టు. మన తెలంగాణ సంవత్సర వర్షపాతం ఉంది కదా, ఆ సంవత్సరం వర్షం మన తెలంగాణలో సంవత్సరం వర్షం ఎంత పడుతుందో అట్లా ఒక్క నెలనే అంత పడుతుంది అన్నట్టు అక్కడ. అంటే 10 రెట్లు 12 రెట్లు వర్షపాతం అక్కడ నమోదవుతుంది అన్నట్టు. అట్లాంటి వర్షాలు మన దగ్గర పడితే మనం ఇక ఒక్క చెట్టు పుట్ట కూడా ఏం లేకుండా అన్నీ కొట్టుకపోతాయి అన్నట్టు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ప్రకృతిని మనం కాపాడుకోవడం మనకు చాలా ముఖ్యం అన్నట్టు. సో చెరువులను కాపాడుకోవాలి, అందరూ మంచిగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ వీడియో మీకు ఎట్లా ఉంది అనేది కూడా మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరొక మంచి వీడియోతో కలుస్తా. బాయ్.